వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట పట్నాయక్. ఈరోజు విశాఖ ఆర్కే బీచ్లో అయితే మనం ఉన్నాం. నటుడు శివాజీ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు ప్రజలకి ఏ రకంగా అనిపిస్తుంది అంటే శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలు హీరోలపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా అనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు దాంతో పాటుగా అనసూయ మాట్లాడినటువంటి మాటలు కానీ అంటే ఇద్దరికి కంపేర్ చేసుకుంటే ఎవరిది తప్పు, ఇందులో ఎవరిది కరెక్ట్ అనేది ప్రజలను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సినీ నటుడు శివాజీ గారు హీరోలపై వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎవరైతే అనసూయ గారు ఉన్నారో ఆమె కౌంటర్ ఇచ్చారు. ఎలా చూడాలంటారు? అంటే శివాజీ గారు తప్పంటారా, అనసూయ గారు తప్పంటారా? అది తప్పుల గురించి కాదు, ఆడపిల్ల ఎలాగ ఉండాలో చెప్పారు ఆయన. ఆమె అనేసి ఆవిడ ఒక్కదాని గురించి బాధని చెప్పలేదు. దానివల్ల ప్రతి స్త్రీ తెలుసుకోవాలి. అది ఆవిడెందుకు మరి భుజాలు తడుపుకుంటుందో మనకు తెలియదు. ఆవిడ అసలు ఆడవాళ్ళకే చేయటది. అలా ఉండాలంటే ఆడవాళ్ళకి మాత్రం మంచిది కాదు. ఇది ఒక తండ్రిలాగా ఒక అన్నదమ్ముళ్ళలాగా ఇంట్లో ఎలాగో చెప్పట్లేదు, మామూలుగా నా లైఫ్ లో కూడా అలాగే వదిలేస్తున్నారు. అలా కాకుండా ఆడపిల్ల అంటే అలాగ నీట్ గా చీర కట్టుకోవడం తప్పులేదు. అంటే డ్రెస్సులు వేయొద్దని అంటలేదు, ఒళ్ళు కప్పుకొని ఉండాలి. డ్రెస్సులు వేసుకోవచ్చు, రకరకాల మోడల్ అవి, అది కామన్, అది మాత్రం మంచిది కాదు ఆడపిల్లలకి. దాని ద్వారా ప్రతి ఒక్కరు అదే నేర్చుకుంటారు. ఆవిడ ఇలాగుంది కదా మనం అలాగే వేసుకోవాలి, నేను చేసుకుంటే తప్పేంటంటే ప్రతి మొగడు చూస్తారు. మరి అలా చూడకూడదు. చూసినా పర్లేదు, నాకు జాకెట్ లాగేసినా పర్లేదు, అలా బరి తెగించుతారు అలాంటి వాళ్ళు అయితే. అలా కాకుండా చక్కగా ఒక చీరో లేకపోతే డ్రెస్సో అలాగనో వాళ్ళకి చెప్పట్లేదు కదా. శివాజీ గారు చెప్పింది అయితే 100% మంచిదండి. అనసూయ గారు దాన్ని వ్యతిరేకంగా కౌంటర్ ఇచ్చారు. అంటే ఒక ఆడవాళ్ళ స్వేచ్ఛ జీవితం అనేది అంటున్నారు కదా. మరి అసలు స్వేచ్ఛ ఎందుకండి? ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఏంటండి? అసలు ఆ భర్త ఎలా ఒప్పుకుంటున్నాడు అండి? అది ఆ పిల్లలు ఎలా ఒప్పుకుంటున్నారు? వాళ్ళకి సిగ్గుచేటుగా లేదా? మంచోళ్ళే ఈ ఆడవాళ్ళు ఎలా అవుతున్నారు. ఇంకా తప్పనిసరిగా ఆ మొగోళ్ళతో అలా ఆ మొగోడు కన్ఫర్మ్ ఇదైపోతున్నాడు. అంటే వాళ్ళ సంపాదన అలా అయిపోతుంది. కష్టపడినా వస్తుంది. అది రెండు కాలు చేతులు ఉన్నప్పుడు కష్టపడి అదే బతుగా ఉంది. బోల్డ్ మంది కష్టపడుతున్నారు కదండి. ఏ సినిమా షూటింగ్ నీ లైఫ్ ఏంటి, అంతకు ముందు నీ జీవితం ఏంటి? ప్రతి ఒక్కరు మాత్రం బతుకు తెరుగులో బతకాలంటే బోల్డ్ రకాల కష్టపడవచ్చు. ఒళ్ళు అమ్ముకొని బతకడం కాదు, ఒళ్ళు చూపించడం కాదు. అది ఇంకొకరికి చాలా ఆడవాళ్ళకే సిగ్గుచేట అనమాట అండి. అంతే. ఆడవాళ్ళు కట్టుబొట్టు మీద మాట్లాడారు కదా మరి శివాజీ గారు. అంటే వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుందండి, అవతల వాళ్ళు చూసేది మన డ్రెస్ సెన్స్ బట్టి కూడా ఉంటుంది. అంటే మీకు తెలిసి మీరేమనుకుంటున్నారు? అంటే శివాజీ గారు తప్పు అనుకుంటున్నారా, అనసూయ గారు తప్పు? ఆయన చెప్పింది కరెక్టే, కానీ చెప్పే విధానం ఉంటది కదా, అది కొంచెం బాగా చెప్పొచ్చు, కొనేటట్టు చెప్పకూడదు అంతే. ఆడవాళ్ళ డ్రెస్ సెన్స్ మీద ఆయన మాట్లాడడం ఏమైనా తప్పు ఉందంటారా? అదే చెప్తున్నా, డ్రెస్ సెన్స్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది, అది చెప్పే విధానం కూడా ఉంటుంది. విధానం మీకు నచ్చలేదంటారు? అంటే ఆయన చెప్పడం ఒక పబ్లిక్ లో ఆ రకంగా మాట్లాడడం అది ఆయన చెప్పింది కరెక్టే, విధానం కొంచెం తప్పు అంతే. అది కొంచెం గట్టిగా తగులుతుంది అందరికి అంతే. శివాజీ గారితే కరెక్ట్ కదండి. అసలు అతనితో అనేది ఏం తప్పేం అనలేదు కదా. ఇప్పుడు పిల్లలు అసలు ఏ రకంగా తయారవుతున్నారు, అసలు అతను ఏమన్నా మంచిగా నేను చెప్పారు. అది ఆవిడేమో భుజాలు తడుగుకున్నట్టున్నారు, కానీ అది కరెక్ట్. ఆయన అనేది మాట చాలా కరెక్ట్. అసలు ఏమి తప్పుగా మాట్లాడలేదు. ఏదైనా చిన్న వాల్గర్గా ఏదో అన్ని ఉండొచ్చేమో, కానీ అది ఫ్లోలో వచ్చి ఉంటుంది. అంతకన్నా మరీ ఘోరంగా మాట్లాడతారు అందరూ. అది ఆవిడ మరి ఎందుకు అలా రియాక్ట్ అయ్యారో తెలియదు, కానీ అది శివాజీ గారు అనేది మాత్రం కరెక్టే. అసలు ఇంట్లో వచ్చేటప్పుడు అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ పేరెంట్స్ అది అంత బాగుందని ఒప్పుకోవచ్చేమో, కానీ పబ్లిక్ లో వచ్చినప్పుడు అది కరెక్ట్ కాదు. కొంచెం మంచిగా తయారై వస్తే అది కూడా చూసే వాళ్ళకి కూడా బాగుంటది, అందరికి నచ్చుతుంది. మరి అలా ఎలా ఆవిడ మాట్లాడారు అనేది మనకి ఐడియా లేదు. అది శివాజీ గారిది అయితే ఆయన చెప్పిన మ్యాటర్ ఏదైతే ఉందో అది కరెక్టే, కానీ వాడిన పదాలు ఒకటి కొంచెం ఎక్కువగా వాడారు, అది కొంచెం తప్పుగా వాడారు. పదాలు ఒకటి పక్కన పెడితే ఆయన చెప్పింది కరెక్ట్. ఇంకా అనసూయ గారు అలాగే చిన్మయ్య గారు వీళ్ళు చేస్తున్న కామెంట్స్ ఏంటంటే వాళ్ళు ప్రతి ఇట్లాంటి ఏ చిన్న విషయం వచ్చినా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా వాళ్ళు మనం అంత పట్టించుకునే అవసరం లేదు. బట్ శివాజీ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్పారో అది ఫాలో అయితే చాలు, కానీ ఆయన మాటలు ఒకటి, కానీ ఆ మాటలకు కూడా ఆయన సారీ ఆల్రెడీ చెప్పారు. మీడియా ముందుకు వచ్చారు, క్షమాపణ అడిగారు, అంతటితో అయిపోయింది. అంతటితో అక్కడ దాకా వదిలేస్తే బాగుంటుంది. వీళ్ళు దాన్ని ఇంకా ఏదో పెద్ద చేసి ఇంకా కాంట్రవర్సీ ఇంకా పెద్దగా క్రియేట్ చేసి అది వాళ్ళు పెద్ద చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు శారీస్ ఏదైతే ఉన్నాయో అది వేసుకోండి, కొంచెం మంచిగా డ్రెస్సింగ్ వేసుకోండి అనేది కరెక్ట్, కానీ మధ్యలో ఆయన కొన్ని వాడిన 1-2-3 పదాలు ఏదైతే ఉన్నాయో అది తప్పు. ఆ పదాలు వాడకుండా ఇదే విషయాన్ని ఇంకొంచెం మంచిగా చెప్పొచ్చు. అది
అంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది కదండి. డ్రెస్సింగ్ వాళ్ళు ఏది వేసుకున్నారో వాళ్ళకి తెలిసే వేసుకుంటారు కదా, కామెంట్ చేయాల్సిన అవసరం లేదు కదండి. అంటే మహిళలు ఈ రకంగా ఉండాలి అనేది కొన్ని పదాలు ఆయన చెప్పారు. మినిమం డ్రెస్సింగ్ అనేది వేసుకోవాలి, అంతేగాని మరి అట్లా ఓవర్గా కాకుండా నార్మల్గా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. సినీ నటుడు శివాజీ గారు మాట్లాడింది ఏంటంటే మన ఆంధ్ర వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్టు అనిపించింది. కానీ మన ఆంధ్ర దగ్గరికి వచ్చేసరికి భిన్న సంస్కృతుల వాళ్ళు వచ్చి మనుగడ సాధిస్తున్నారు. మరి అటువంటి క్రమంలోని ఎవరి వస్త్ర వేషధారణ అనేది భిన్నంగా ఉంటుంది. వాళ్ళ వేషధారణలు వాళ్ళ భాషా సంస్కృతులను బట్టి వాళ్ళ సంస్కృతులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఫాలోయింగ్ అనేది ఫాలో అవడంలో తప్పు లేదు. అంటే ఏంటంటే ఇక్కడ అతను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు అనేసరికల్లా నిండుగా మన సంస్కృతి ప్రకారం బట్టలు ధరించడం అనేది సమంజసం, సంస్కారం అనేసి అన్నారు. అందులో తప్పేమీ లేదు. అలాగని అందరూ పాటించాలంటే వేరే వేరే సంస్కృతుల వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు, వేరే వారి దేశస్తులు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళకి వేషధారణ నచ్చినట్లయితే మన వేషధారణలో వాళ్ళు బట్టలు అనేవి వేసుకుంటారు. ఎవరి సంస్కృతులను వాళ్ళు గౌరవించుకోవడంలో తప్పు లేదు కదా. శివాజీ గారు అంటే అతని దృష్టిలో ఏంటంటే మన ఆంధ్ర వాళ్ళ గురించి, మన తెలుగు పిల్లల గురించి, తెలుగు ఆడపడుచుల గురించి అతను కాస్త అంటే వేరే వాళ్ళని చూసి మనం ఇమిటేట్ అవుతున్నాం. సో అది కాస్త తగ్గించుకుంటే మంచిది, మన సంస్కృతుల్ని మనం కాపాడుకుంటే మంచిది అన్నట్టు అన్నారు. అది పెద్ద తప్పేమీ కాదు అలాగ అయినట్లయితే కనుక. శివాజీ గారు హీరోలపై చేసినటువంటి కామెంట్స్ ని మీరు ఎలా చూస్తారు? అంటే శివాజీ గారు తప్పంటారా, అనసూయ గారు తప్పంటారా? అనసూయ గారిది చూడలేదు సార్ నిజంగా. వాట్ యాక్చువల్లీ టాక్ అబౌట్ దిస్ డిస్కషన్ అండ్ ఆల్ దట్. బట్ శివాజీస్ కామెంట్స్ ఐ హెడ్, బట్ హీఈస్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ హిస్ కన్సర్న్ అబౌట్ హీరోయిన్స్ ఇన్ పిక్చర్. He is not attempted to talk about society and ladies. He talk about the celebrities, which no one can touch them actually. No one can tell them also because they are in very high positions and they are heroines. And they will act as per the director's instructions because they have signed an agreement to act. చెప్పేటట్టు సినిమా రంగంలోని సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కాదు, పబ్లిక్లో వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాలనేది శివాజీ గారు చెప్పారు. దాన్ని అనసూయ గారు కామెంట్ చేశారు. అసలు ఎలా చూడాలంటారు? పబ్లిక్ లో ఉండడం అంటే మన సాంప్రదాయాలు అవన్నీ అంటే పక్కన పెట్టండి. ఇది నవ్ మోడర్న్ కల్చర్, టోటల్ ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్. బట్ వీ ఫీల్ లైక్ జెంటిల్మెన్, జనరల్ మగాళ్ళు వాళ్ళకు ఒక్కో ప్యాంటు షర్టు ఇలాంటివన్నీ ఉంటే వేసుకుని తిరుగుతారు. నిక్కరేసుకుని ఎవరు అడగరు వాళ్ళని. కానీ లేడీస్ అన్న దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిగా ఇదవుతుంది. అంటే మామూలు ఆర్డినరీ సంఘంలో, మనం ఉన్న సంఘంలో ఇలా డ్రెస్సులు వేసుకుంటే టాలరేట్ చేస్తున్నారు అందరూ జనాలు. ఎందుకంటే పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మోడర్న్ సొసైటీ అయిపోయింది, కల్చర్ మారిపోయింది. అందువల్ల వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ దెమ్ బికాజ్ వీ హ్యావ్ గివెన్ సో మచ్ లిబర్టీ టు దెమ్ అండ్ దే ఆర్ థింకింగ్ అండ్ యాక్టింగ్ యాజ్ పర్ ది లిబర్టీ విత్ లిమిట్స్. సో దే ఆర్ వెరీ గుడ్. వీ కెనాట్ కామెంట్ ఆన్ దెమ్. బట్ దిస్ టైప్ ఆఫ్ కామెంట్స్ వీ కెనాట్ టాక్ అబౌట్ దిస్. వాట్ హీ కామెంటెడ్ ఇన్ వాట్ ఆస్పెక్ట్ హీస్ థింకింగ్ అండ్ ఆల్ దట్. జనరల్లీ అసలు ఇలాంటి అభిప్రాయాలను వెలిబెచ్చుకోకూడదు సార్. ఈ సిచ్యువేషన్ తేకూడదు. ఎందుకంటే మహిళలు కూడా పురుషులతో అందరూ సమానమే టోటల్గా. ఇప్పుడు మనం అందరూ అలాగే గౌరవిస్తున్నాం. అందువల్ల డ్రెస్సులు మనకి మిగతా ఆస్పెక్ట్ చాలా ఉన్నాయి, బిహేవియర్, వాటి గురించి మనం విమర్శించవచ్చు. కానీ బట్టల గురించి, బూట్ల గురించి, ఇలాగ వేసుకున్న చెప్పుల గురించి, వీటి గురించి మాట్లాడడం చాలా తప్పు పని నా ఉద్దేశంలో. వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దెమ్. అండ్ దే ఆర్ ఆల్సో ఇన్ మోడర్న్ కల్చర్ దే ఆర్ వెరీ డిసిప్లిన్డ్ అండ్ డూయింగ్ గుడ్ టు ద సొసైటీ ఈక్వల్లీ టు మెన్.